టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు నమస్తే అండి. సో ఒక రకంగా నిన్న ఒక్క మీటింగ్ లో మాట్లాడిన అంశం టీడీపీ జనసేన పొత్తు బ్రేకప్ అయిపోయింది, అదిగో వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చేసింది, చెడిపోయింది, విభేదాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అసలు కొట్టేసుకుంటున్నారు, జిల్లాల్లో సపరేట్ మీటింగులు నిన్న జరిగిన తతంగం అంతా ఇది. నిజంగా అపోహలు విభేదాలు ఉన్నాయా లేదా అపోహలు విభేదాలు సృష్టిస్తున్నారా? చంద్రక్ గారు, మీకు శ్రీనివాస్ గారికి అలాగే మా ఇతరుడు కొడుకు శ్రీనివాస్ గారికి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ఇది అసలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రారంభం నాటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు లేనిపోని పుకార్లు సృష్టించడం, కొద్ది రోజులైతే చాలా ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ కలవకుండా ఉండడం, కలవకూడదు అని చెప్పి మరి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఛాలెంజ్లు చేయడం, రకరకాలు ప్రవోక్ చేయడం, అంటే ఉద్రేకంలో ఉండి ఏదో నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన్ని చాలా ప్రవోక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ఒకే ఆలోచనతో చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాల అనుభవం రంగరించుకున్నటువంటి నాయకుడిగా ఎంత ఓపికగా నిర్ణయం తీసుకుంటాడో అంతకు రెట్టింపు ఓపికగా నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని రక్షించాలి అనుకున్నట్టయితే మనం కలిసి వెళ్ళాలి. ఏది ఏమైనా ఈ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి పంపించాలి అనేటటువంటి ఒకే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు వాళ్ళు వైసీపీ వాళ్ళ యొక్క తంతు ఏ రకంగా ఉందంటే, చిన్న పల్లెటూళ్ళలో మోట సామెత తోటి ఉంటుంది, ఆబోతు వెనకాల నక్క తిరుగుతుంది. అలా ఉంది ఇవాళ. ఈ రెండు పార్టీలు విడిపోతే మనం బయటపడతామేమో, దానికి విడిపోవడానికి ఏ రకంగా మనం విడగొట్టాలి, ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా చూడండి ఎంత నీచమైనటువంటి విధానం. ఫ్లేక్ లెటర్స్ పెట్టి మరి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళే సీట్లు బయటేస్తున్నారు, పేర్లు ఇచ్చేస్తున్నారు. నిన్న నాకు జోక్ అనిపించింది, పత్తిపాడు జనసేన అని చెప్తే ఏమనాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతిపాడు జనసేన మీకు కూడా ఉంచారా, తీసేశారా? నా పేరు తీసేయలేదండి, నా పేరు తీసుకోలేరు, ఎందుకంటే జనం నమ్మరం. అంటే అట్లా ఉంది వ్యవహారం అంటున్నా. అంతకంటా నీచంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకటి మన నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, పొత్తులో ఒక చిన్న భేదాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. వాటిని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితి, ఓపిక, సహనం ఇద్దరిలోని కూడా ఉంది. అసలు వీళ్ళు ఎందుకు పొత్తు గురించి ఇది విడిపోద్ది అనుకుంటున్నారు? ఇక్కడ మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే, ఇందా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక బీజేపీ దాని మీద తేలినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పొత్తు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు తప్పించారు. ఇద్దరునే ఆల్రెడీ పొత్తు ఎవరు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఒక అవగాహనకు వచ్చారు, ఏ సీట్లు తీసుకోవాలో కూడా అవగాహనకు వచ్చారు. ఇక్కడ ఎక్కడ భేదాభిప్రాయం వీళ్ళిద్దరిలోనే లేదు. ఉన్నదల్లా ఏంటంటే ఇవాళ బీజేపీ తోటి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నాడు అంటే బీజేపీతో మాట్లాడడానికి, అక్కడ పొత్తు గురించి తేల్చుకోవడానికి వెళ్ళొచ్చు కదా. విడిపోవడానికి ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి పని ఏంటంటే ప్రతిదాన్ని ఏదో ఒక వంక చూపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు పొత్తు
విడిపోయేటటువంటి పరిస్థితి లేదు. పొత్తుకు అందరం కట్టుబడి ఉన్నాం. ఉమ్, పొత్తు ధర్మాన్ని పాటించాలనేటటువంటి ఆలోచనతో ఉంటున్నాం. దానికి ఒక్కటే, నేను ఈ దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి పాల్గొనాలి. ఇవాళ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలనుకుంటే ఈ పాలన అంతమందించాలి. మళ్ళీ మరొక అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఇది రాజకీయ నాయకులుగా మేము కోరుకునేది కాదు, కార్యకర్తలు కోరుకునేది కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ఉమ్, చాలా క్లియర్ గా మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నారు, ముందు ఆ దరిద్రాన్ని వదిలించండి, మీరు అందరూ జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పేసి మాకు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్. ఇక్కడ కాదు రెండోది జ్యోతి నెహ్రూ నేనేమంటానంటే గారు, అమ్మా, మీరు ఇద్దరు అధినేతలు క్లారిటీతో ఉన్నారు, పొత్తు వెళ్తుంది, ఓన్లీ బీజేపీ అంశం తేలాలని అంటున్నప్పుడు టీడీపీ జనసేన పొత్తుని ఫేక్ అస్త్రాలతో వదలట్లా, చెల్లెలు షర్మిల గారిని వదలటం లేదు, ఏకంగా చంద్రబాబు గారు 100 కోట్లు ప్యాకేజీ ఇచ్చి ఆవిడ స్క్రిప్ట్ రాయిస్తున్నారని అట్నుంచి కూడా నరుక్కొచ్చేస్తున్నారు. మీ ఇద్దరిని నరికేస్తున్నారు, ఆవిడని అట్నుంచి నరుక్కొచ్చి మీ మీద వేసేస్తున్నారు. ఇంకొకటి, అసలు అచ్చెన్నాయుడు గారే సంతకాలు పెట్టి 112 ఏళ్లకి 63 ఆళ్ళకి అని చెప్పి అదొక లిస్ట్ తయారు చేసి వదిలారు. 80 రోజుల ముందు ఇన్ని తతంగాలుంటే సామాన్యులు అందరూ 24 గంటలు సోషల్ మీడియా టీవీలు చూసుకుంటూ కూర్చోరు కదా, అవునా నిజమా అని చెప్పి ఒక అపోహలు సృష్టించి దాన్ని నమ్మే ఆస్కారం ఉంటుంది. ఎట్లా ఎదుర్కొంటారు ఇవన్నీ? దీన్ని ఎదుర్కోవాల్సింది వాస్తవంగా అయితే మేం కాదమ్మా, మేము అలాగే సమాధానం రాజకీయ పార్టీలుగా మాకు ఉన్నటువంటి తెలుసున్నటువంటి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం, చెప్తాం. దీన్ని ప్రజలు కూడా అంత విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. 1, 2 అయితే విశ్వసిస్తారు తప్పించి ఇటువంటి ఫ్లేక్ లెటర్స్ ఇప్పటికి ఎన్ని వచ్చాయమ్మా. అయితే నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ 80 రోజుల్లో ఎలక్షన్ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ఫ్లేక్ లెటర్స్ ఇది అన్నది మాత్రం రాజకీయాల మీద ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది, రాజకీయ పార్టీల మీద. దాని మీద చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాలి, కానీ ఇక్కడ చేసేదే ప్రభుత్వం అయినప్పుడు ఇంకా ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ ఫ్లేక్ లెటర్స్ మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ దిక్కున ఒక యాక్షన్ అంటూ జరగకపోతే ఇవి ఆగేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే నేను అచ్చెన్నాయుడు సంతకం చూస్తే నాకే నమ్మకం కాదు, చక్కగా బ్లూ పెన్ తో సంతకం పెడితే చాలా సేపు మేము కూడా నిజమా ఎప్పుడొచ్చింది అఫీషియల్ అనౌన్స్మెంట్ అని అనుకున్నాం కాసేపు. ఆ సంతకం చూసి నేను వెంటనే ఫోన్ చేస్తాను అచ్చెన్నాయుడికి, ఏమయ్య బాబు ప్రెసిడెంట్ గారు ఏంటిది నీ సంతకంతో ఏదో లెటర్ రిలీజ్ అయింది, ఎప్పుడు ఇచ్చేసారు, ఎప్పుడు చేశారు, ఏంటిది అని చెప్పేసానంటే, నీకు మతి లేదటన్నా, నా సంతకం ఏంటి, నేను రిలీజ్ చేయడం ఏంటి, అసలు నిజంగా చెప్పడానికి సార్ చెప్తారు. వాళ్ళిద్దరూ కూర్చొని ఒక దిక్కున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును ఇద్దరూ కలిసే ఖచ్చితంగా ఈ సీట్లు మొత్తం సీట్లన్నింటినీ అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి మయాన్ మనం అవడం ఉండి పరిస్థితి లేదు. అది ఫ్లేక్ కాదు జ్యోతి నెహ్రూ గారు, నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను, నాకు మీరే కాసేపు నమ్మారు కదా, అవునా ఎప్పుడొచ్చేసింది ఇది అన్నారు, మీరు నమ్మి కాసేపటి వెళ్ళి ఫోన్ చేశారు. అందరికి ఫోన్ చేసి యాక్సెస్ కనుక్కునే ఇది ఉన్నప్పుడు గ్రౌండ్ లో సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి వాళ్ళు జెండా మోసుకుని మీకోసం అసలు కష్టపడి అసలు ఓటు కోసం కష్టపడేది వాళ్ళు అన్నప్పుడు కొట్టుకుంటారు కదా, లిటరల్ గా కొట్టుకుంటారు. డెఫినెట్ గా ఉంటుందమ్మా ఇబ్బంది. అదే అందుకనే నేను చెప్తున్నాను ఇవాళ దీని మీద ప్రభుత్వం ఎలాగో చర్య తీసుకోదు కాబట్టి సోమోటోగానే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు రేపు ఎన్నికలు జరగాలనుకుంటే ఇటువంటి విధానం ఇంకా చాలా చేస్తారు వీళ్ళు. మీరు ఇందాక 100 కోట్లు అంటున్నారు, అసలు 100 కోట్లు మా దగ్గర ఉంటే రాజకీయం ఎంత సులువుగా, చాలా సులువుగా నడుపుతాం. మా ఆస్తి ఏంటో మా పరిస్థితి ఏంటో చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదటమ్మా. చంద్రబాబు నాయుడు దగ్గర 100 కోట్లు ఉంటే లాస్ట్ టైమే వాడిపోం. ఏకంగా ఇప్పుడు చెల్లెలు గారికి 100 కోట్లు ఇచ్చి ఆవిడ స్క్రిప్ట్లన్నీ మీరే రాస్తున్నారని అంటున్నారు. ఆవిడ గురించి మేము స్క్రిప్టులు రాయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, ఆవిడ తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి లెగసీ తోటి
ఆ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఇచ్చేశారు. మంచి స్ట్రాటజీ చేశారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు చేసిన స్ట్రాటజీ అయితే నాకు ఉన్నటువంటి అనుభవంలో ఈ రోజు కోసం కాదు, వాళ్ళు రేపటి కోసం. జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ లేకుండా పోతున్నాడు. పోయిన తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ప్రతి కాంగ్రెస్ వాది కూడా ఏదో ఒక నమ్మకమైనటువంటి లీడర్ని కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగినట్టయితే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ 2029లో వైసీపీ అన్నది ఉండదు. ఆ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు, మన పార్టీని బతికించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ తెంగరుడికి తెలుసు తెలీదు నాకు అర్థం కాదు.